శుభోదయం. వెల్కమ్ టు అవర్ మార్నింగ్ రాగా. మీరు ఎప్పుడైనా షుగర్ కోటింగ్ టాబ్లెట్స్ అంటే లోపల మందు చేదుగా ఉందనుకోండి, దానిపైన షుగర్ కోటింగ్ మనకి కొంచెం నోట్లో వేసుకోగానే స్వీట్గా కనిపిస్తుంది. మనం ఏ వాటర్ తోటో దాన్ని మనం మింగేస్తాం. అట్లాగే మనం వినే ప్రతి మాట కూడా షుగర్ కోటెడ్. అందులోని మనల్ని, మన హెల్త్ని బాగు చేసే మాటలు కొన్ని ఉంటాయి, మన హెల్త్ని పాడు చేసే మాటలు కూడా కొన్ని ఉంటాయి. అందు లోపల ఏదంటే చేదు, అందు లోపల విషం, లోపల ఈర్ష్య, ద్వేషం అన్ని అందులోపల చొప్పించి పైన షుగర్ కోటెడ్ వేసి మన చెవులకి నీ వెల్ విషర్ని, నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ఇష్టపడేవాడిని, నువ్వు బాగుండాలని కోరుకునేవాడిని, ఈ లవ్ అనే ఒక ఆయుధం అనమాట. అది దాంతో ఎంటర్ అయిపోతూ ఉంటాం. మన వెంట వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు అని అంటే మనం తీసుకోవాలి. అవునండి, తప్పుకుంటానండి. అలా తీసుకోకపోతే వాడు అక్కడి నుంచి మొదలు పెడతాడు. అప్పటి వరకు మనకు వెల్ విషర్ అయ్యాడు, అందులో డౌట్ ఏం లేదు. మనం తీసుకోకపోతే అక్కడి నుంచి ఆడే మనకి ప్రథమ శత్రువు. ఆ శత్రుత్వాన్ని ఎంతవరకు తీసుకువెళ్తాడని అంటే, అది వాడికి జ్ఞాపకం ఉన్నంత వరకు, మనం పోయే వరకు దాన్ని గుర్తు చేస్తూనే ఉంటాడు. వాడికి అప్పుడే చెప్పాను, వాడికి యాక్చువల్గా అది అని మొదలు పెడతాడు. అసలు నువ్వెవడోరా చెప్పడానికి, నీకేమి నాలెడ్జ్ ఉందని చెప్పడానికి? నీ భావజాలాన్ని, నీకున్న నాలెడ్జ్ని, నీకున్న దాన్ని అదే అల్టిమేట్ అనుకుని చుట్టూ ఉన్న నీ సరౌండింగ్లో ఉన్న ప్రతి ఒక్కరిపైనా సరే మన అజమాయిషి చలాయింపు, మన పెత్తనం చలాయింపు జరగాలని దూరిపోతూ ఉంటాం అనమాట. ఓ పెద్దరికం ముసుగుతోటో, ఓ ప్రేమ ముసుగుతోటో, ఓ వెల్విషర్స్ ముసుగుతోటో ఎదుటి వాళ్ళ విషయాల్లో మనం ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటాం అనమాట. బేసిక్గా మనం ఎవ్వరికి కూడా ఏమీ కూడా చెప్పకూడదు, ఇన్వాల్వ్ అవ్వకూడదు. అది మనం పాటించాల్సిన విషయం. మన చెవిని ఎవరైనా చెప్తున్నప్పుడు విని ఊరుకోవడం తప్ప దానికి రెస్పాండ్ అవ్వకూడదు. దాన్ని చాలా తేలిగ్గాను, చాలా చాకచక్యంగాను బయటికి వచ్చేయాలి. అలా కాకపోతే వాళ్ళ శత్రుత్వానికి మనం బలవుతాం. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ వీళ్ళే. అందువల్ల ఈ షుగర్ కోటెడ్ టాబ్లెట్ లోపల ఉన్నది, అది మనకి ఇబ్బంది కలిగించే విష పదార్థం ఉందా, లేకపోతే మనల్ని హెల్త్ బాగు చేసే విషయం ఉందా అన్నది ముందు తెలుసుకోవాలి. అలా తెలుసుకోకపోతే మనమే చాలా ఇబ్బందుల్లో పడతాం. దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన చెవును పడే షుగర్ కోటెడ్ మాటలు, అదే మనం ఏమైతే షుగర్ కోటెడ్ టాబ్లెట్ తీసుకుంటున్నామో అది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది తెలుసుకోవాలి. అట్లాగే మనం ఎదుటివాడికి ఇలాంటి షుగర్ కోటెడ్ టాబ్లెట్స్ ఇవ్వకూడదు. ఎదుటివాడికి ఆకలేసినప్పుడు మాత్రమే అన్నం విలువ తెలుస్తుంది. ఎదుటివాడికి అవసరం పడినప్పుడు మాత్రమే మన తాలూకు ఎక్స్పీరియన్స్ కానీ, మన మాట కానీ వాళ్ళకి అందుబాటులోకి వెళ్తుంది. మనం ఎవరితోనైనా మాట్లాడినప్పుడు మన మాట వాడు వినలేదు అని అన్నప్పుడు మనకి కోపం వస్తుంది అంటే మనం రాంగ్గా ఉన్నట్లు లెక్క, వాడు రాంగ్గా ఉన్నట్లు. మనం ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నప్పుడు ఎదుటోడు వినలేదు అని అంటే అది మనకి చేతగానితనం అవుతుంది, లేకపోతే ఆడికి అవసరం లేదు అన్నదైనా గ్రహించాలి తప్ప మనం కోపానికి లోనవ్వకూడదు. మనం కోపానికి లోనవుతున్నాము అని అంటే అక్కడ నీ అవసరం లేదని అర్థం, లేకపోతే నీకు చేత కాదని అర్థం. మనం ముందు గ్రహించాలి. మనం సందర్భాన్ని బట్టే మనం మాట్లాడితేనే ఆ మాటకి విలువ ఉంటుంది. అవసరం పడినప్పుడు మాత్రమే మనం ఎదుటివాడికి చెప్పాలి. మర్యాద కోసం ఎదుటివాడిని అడగడం, మర్యాద కోసం నటించడం, ఇవి కూడా మనం చేయకూడదు. మీరు మనసు విప్పి పంచుకోవడానికి మీ చుట్టూ ఒక్క మనిషి కూడా లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ రోజు మీరు మనసు విప్పి పంచుకున్నారు అని అంటే అది మీరు వాడి దగ్గర చులకనవడమే. అందువల్ల మీ మనసు విప్పి ఎవరితోని పంచుకోకండి. మీ పని మీరు చేసుకోవడానికి కావాల్సిన నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. ఎదుటివాడు షుగర్ కోటింగ్తో వచ్చేస్తున్నాడు అని అంటే వాడిని ఎక్కడ అడ్డుకట్ట వేయాలో ముందే చెక్ చేసుకోండి. మీరు ఎవరితోనైనా సరే మీ అభిప్రాయాన్ని పంచుకుంటున్నప్పుడు వాడు వింటం లేదు అని అంటే, కోపం వస్తుంది అని అంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి, మీరే తప్పుగా ఉన్నట్లు లెక్క. ఈ షుగర్ కోటింగ్ అనేది చాలా డేంజర్ అండి. అతిగా అయిపోతే మధుమేహ వ్యాధి మీ అవయవాలను తినేస్తుంది కదా, అట్లాగా ఈ షుగర్ ఎక్కువైపోయి మన అవయవాలను తినేస్తుంది అన్నమాట.